పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం. హైదరాబాద్ లో పెళ్లి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి. మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది. నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది. కొత్త ఊరు, కొత్త భాష, కొత్త ఆచారాలు, కొత్త సాంప్రదాయాలు. విమలను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తనను మర్చిపోయేలా చేసింది, ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే. നമസ്കാരം സാർ. നമസ്കാരം. ഞാൻ ഇവിടുത്തെ പോസ്റ്റ്മാനാ ഗോവിന്ദൻകുട്ടി. ഞാൻ സാറിനെ സ്വീകരിക്കാൻ വേണ്ടി വന്നതാ. അത് വേറെ വെള്ളത്തിൽ കൊണ്ടുപോവാ, നമുക്ക് പോവാം സാർ. మన ఊళ్ళో పేట నుంచి ఇంకో పేటకి వెళ్తాను సిటీ బస్సులు ఎక్కుతాం కదా, అలా ఇక్కడ పడవాలన్నమాట. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా. అక్కడ రన్నింగ్ లో బస్సులు ఎక్కొచ్చు, ఇక్కడ రన్నింగ్ లో పడవలు ఎక్కలేము. ഇതാണ് പോസ്റ്റ് ഓഫീസ്. താമസിക്കാനുള്ള സൗകര്യം ഇവിടെ തന്നെ ഉണ്ട്. ഞാൻ വരട്ടെ. నమస్కారం. ఉన్న 2 బోట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలరా బాబు. വെള്ളം പോയല്ലോ. ഇനി ഞാൻ എന്ത് ചെയ്യും? ഇത്രയും ഓടി വന്നിട്ട്. ചേട്ടാ, വെള്ളം ഇത്ര പെട്ടെന്ന് പോയത്? చేట అంటే కొంపతీసి బోట్ కాదు కదా. ఈ మలయాళం కూడా ఏంట్రా బాబు, ఒక ముక్క అర్థం కావట్లేదు. പുള്ളിയുടെ പുതിയ ആളാ? నాకు మలయాళం రాదండి. ఐ డోంట్ నో మలయాళం. ఐఎమ్ తెలుగు మ్యాన్. ഓ അതെയോ. അപ്പൂപ്പാ, അപ്പൂപ്പാ, ഒന്ന് വേഗം വന്നേ. എന്താ കുട്ടി, എന്താ കാര്യം? കോളേജ് വെള്ളം പോയി അപ്പൂപ്പാ, എന്നെ നക്കരെ കൊണ്ട് വിടാവോ? അതിനെന്താ, വിടാലോ. കേറിക്കോ. പുള്ളിക്ക് എവിടെയാ പോകേണ്ടത്? കോളേജിലേക്കാ? എസ് ഡി കോളേജ്. എസ് ടി കോളേജിലോ? ഞാനത് കോളേജിലാണ് പഠിക്കുന്നത്. വരും, ഇതിൽ പോവാം. വന്നോളൂ. കം. ശാലിനി ഇവിടെ ഉണ്ട് സർ. സന്ധ്യ വന്നിട്ടുണ്ട് സർ. ബിജു വന്നിട്ടുണ്ട് സാർ. ശ്രീനിവാസ് వందుండు వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ.
ഞാൻ നോക്കിയെന്ന് ഞാൻ കണ്ടതല്ല നീ കാണിച്ച ഹായ് ഹായ് എക്സ്ക്യൂസ് മീ, വെർ ഈസ് ലൈബ്രറി? ഐ വിൽ ഷോ യു കം വിത്ത് മീ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ എത്ര വായിച്ചാലും തലയ്ക്ക് നമുക്ക് പോവാം Excuse me? లైబ్రరీ It's here. Very big library. Very, very big library. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. Follow me. పగల చూస్తే పగలే గల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. Just a minute. ఆ సుభాష్ని എന്താ అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా అది எனக்கு తన్నే. ఇదా థ్యాంక్ యూ. నో మెన్షన్ యు లైక్ మ్యూజిక్? నో, ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి నేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ ఎంత చెప్తావా? థ్యాంక్స్ రా యదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయా బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకు? ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు ఎత్తే వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చే. 5 నిమిషాలు സമയം കുറെ ആയല്ലോ. എന്തിനാ നിക്കുന്ന? ചേട്ടാ നമുക്ക് പോവാം. നിക്കടാ. അതോ അങ്ങോട്ട് നോക്ക്. എനിക്ക് ഈ വെള്ളത്തിൽ സ്ഥലമില്ല, വേറെ വെള്ളത്തിൽ വാ. ചേട്ടാ പോ. ഒരാളല്ലേ ഉള്ളൂ, അഡ്ജസ്റ്റ് ചെയ്തൂടെ? എന്താടാ തെലുങ്കുകാരനായതുകൊണ്ടാവും കൂടുതൽ അഡ്ജസ്റ്റ്മെന്റ്. കൂടുതൽ ആളായാലുണ്ടല്ലോ നിന്നെ കൂടെ പിടിച്ച് വെള്ളത്തിൽ തള്ളും. ചേട്ടാ വെള്ളം ഇട്. മാധവാ എന്തായാലും വെള്ളത്തിൽ കയറ്റിയാലേ? ഇവിടെ സ്ഥലമില്ല. ഓഹോ ഇങ്ങോട്ട് വന്ന് ഈ വെള്ളത്തിൽ കയറിക്കോളൂ. നോ പ്രോബ്ലം, യു ക്യാൻ കം. പെണ്ണാച്ചയാടാ അവൻ ഊസൻ. മാധവാ എന്തിനാ വെറുതെ കളിയാക്കുന്നേ? ഡേ അതെന്റെ ഇഷ്ടവാ. നീ എന്തിനാ ഇവന് വേണ്ടി വക്കാലത്ത് പിടിക്കുന്നേ? നാളെ പോരുമ്പോഴേ ഒരു പൊട്ടും തൊട്ട് സാരിയും ചുറ്റി ഇങ്ങ് പോര്. What is saying? What is saying? Saying that ఈ నిన్ను ఆడింగ్ కూడా అంటున్నాడు రా. ఆడింగోడా? రేయ్ ఇంత మాట అన్న తర్వాత తెలుగోడో చేతులు కట్టుకొని కూర్చోడరా. అయిపోయారా మీరందరూ? నూరా రేయ్. ఇదేంట్రా ఆ సినిమాలంటే నీకు ఇష్టంగా వెళ్ళిపోతా? గుడ్ మార్నింగ్ సీను. మార్నింగ్. అంటే మార్నింగ్ కదా అని. చా మరి మాకేంటి చుక్కలు కనపడుతున్నాయి? నేను అంటుంది ఈ చుక్కల గురించి. చాలే పదరా, పడవలో ఇంకా చాలా చుక్కలు ఉంటాయి, లెక్కెట్టుకుంటే వెళ్దామే.
నీకు ఈ కేరళ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉంది అనిపిస్తుందిరా. అచ్చం మన కోనసీమలో అనిపించట్లేదా? అవును. కాకపోతే అక్కడికి ఒకటే తేడా. అక్కడ మనం కొబ్బరి నూనె ఒంటికి వాడతాం, వీళ్ళు వంటకు వాడతారు. అవును రే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా మీరు? అది చాలా పెద్ద కథ, కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. ఇని ఒప్పుకుందా మరి? అయితే నేను మొదలెట్టేస్తానే. అవి నేను 3వ తరగతి చదువుతున్న రోజులు. అప్పట్లో మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ దింపాడు. ఇది నా ఫ్లాష్ బ్యాక్. ఇంట్రెస్టింగ్ ఉందా? అది కాదు నేను అడిగింది, మీరు కేరళ వచ్చి ఎన్నేళ్ళైందని. నేను ఇప్పటి వరకు చెప్పింది అదే కదరా. నువ్వు చెప్పింది అదేనా? అంటే నువ్వు అసలేం వినలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఏంట్లే 100 సార్లు చెప్పినా నీకేం వినపడదు. ఏంటి? ఇది కూడా వినపడలేదా? మళ్ళీ చెప్పు. అవునా? ఎవ్వట పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు. ആരാത്? ഇവിടെ വാ. മുൻപ് ഇവിടെ കണ്ടിട്ടില്ലല്ലോ. ആരാ നീ? కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయిని. തെലുങ്കാന? అవునండి. అమ్మవా, ఇది శ్రీను, എന്റെ ക്ലാസ്മേറ്റ്. എന്താ പേടിച്ചു പോയോ? നമ്മുടെ കൊമ്പനെ കണ്ട ആരും ഒന്ന് പേടിക്കും. వస్తానండి. ശരി. എന്തിനാടാ പേടിക്കുന്നേ? എന്നും കൊടുക്കുന്നതല്ലേ? ഏ സീനു, കൊമ്പൻ ആള് പെശകാണ്, ബി കെയർഫുൾ. എന്താ സീനു, എക്സാമിന് ഇപ്പളേ പ്രിപ്പയർ ആവുകയാണോ? ഇമ്പോസിഷൻ എഴുതാന്നാ എനിക്ക് തോന്നുന്നത്. നാട്ടിലാർക്കെങ്കിലും ലെറ്റർ എഴുതാണോ? എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് എഴുതുന്നേ? ఇంగ్లీష్ పోయిటరీ. ഇംഗ്ലീഷ് പോയിട്രിയോ? എനിക്കും തരാം ഒരു കോപ്പി എടുക്കാൻ. హ్యాండ్ రైటింగ్ అది അതൊന്നും സാരമില്ലെന്നേ, മനസ്സിലായാ മതി. తెలుగులో రాశాను. ഇംഗ്ലീഷ് പോയിട്രി ഇങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നേ? കള്ളം പറയണ്ട കേട്ടോ. I want it, just give to me. ప్లీజ్ లతిక. Please. లతిక ప్లీజ్. Please, please. లతిక లతిక ప్లీజ్ లతిక 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 ప్లీజ్. സീനു, അതിങ്ങ് താ. സീനു, లతిక ప్లీజ్. నో നിൽക്കാനല്ലേ പറഞ്ഞത്? లతిక ప్లీజ్ ప్లీజ్ లతిక. അതിങ്ങ് തരാം. లతిక మై బుక్. లతిక ప్లీజ్. లతిక లతిక గివ్ టు లతిక. లతిక ప్లీజ్ ప్లీజ్ లతిక. Wait. I love Latika. സീനു, ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ. പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല, അത് മനസ്സിന്റെ വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ, എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ, അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు పట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతిక నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోడెవడో బాగా అర్థం చేసేసుకుంటాడు లతికనే. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా, ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ, സ്റ്റാൻഡേർഡ് ടേസ്റ്റ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം.
നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇస్తాంలా పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ല സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം, മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం, చెప్పమంటావా? రేయ్ వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. ఒరే, గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు. రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా? నిజానికి ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించదు. రానంత వరకు రాలేదన్న బాధ, వచ్చాక వెళ్ళిపోతుందేమోనన్న బాధ. లతికకి ఐ లవ్ యూ చెప్పి చాలా రోజులైంది. తన సమాధానం చెప్పకుండానే సెమిస్టర్ సెలవులకు ఊరు వెళ్ళిపోయింది. తను లేదని తెలిసి కూడా ప్రతిరోజు ఆ ఇంటి చుట్టూ పిచ్చివాళ్ళ తిరిగేవాడిని. అమ్మా, లతిక వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇది ఒక్క చోదిగా నీయారా? వయసులో ఎవరైనా ప్రేమించుంటే తెలిసేది నా బాధ ఏంటో నీకు. ఎంత పని చేయవా? పని చూసుకో, పని చూసుకో. సారీ రా, అనవసరంగా నేను వెయిటింగ్ లో పెట్టాను కదా. దా నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అర్థమైందిరా, నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను, నీ లైటింగ్ కోసమా? ఇక్కడ దాకా వచ్చింది పడవెక్కదా? రా. రేయ్, അതോ ലതികേ വരൂ. ലതികേ, എന്താ ലേറ്റ്? എന്തിനാ വിശേഷം? ഇന്നെന്റെ ബർത്ത്ഡേ. ഹാപ്പി ബർത്ത്ഡേ. താങ്ക് യു. Many many happy returns of the day. താങ്ക് യു. Happy birthday, Latika. happy returns of the day. Happy birthday, Latika. జన్మదిన ఆశంసలు లతికే. Happy birthday, Latika. താങ്ക് യു. రేయ్, ఈ బుక్స్ తీసుకురా. ఒరేయ్ శ్రీను, తాహత ఝం ఝం తరికిట తక తకలక ఝం ఝం తరికిట తక తాహత ఝం ఝం తకలక ఝం ఝం తదింగిడ తోం తదింగిడ తోం తదింగిడ తోం ఝం తదింగిడ తోం తదింగిడ తోం ఝం తదింగిడ తోం తజడు. ఇందా సీను. హ్యాపీ బర్త్డే లతిక.
యూ. వద్దు. థ్యాంక్ యూ. വയ്യ. കണ്ണടച്ചാലും തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും നിന്നെപ്പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു. എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു, സംസാരിക്കണം തോന്നുന്നു. ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു. కృష్ణ ఏమందిరా? శ్రీను, ఆ, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, ఆ, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆ, అలాగని చెప్పకుండా ఉండలేను. ఆ. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తుంది, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో గొడవ ఉన్నదిరా నీకు? ലതയുടെ മുക്കിന്ന് ചോര വരുന്നു. లతిక ఎక్కడ? അവിടെ ഉണ്ട്. లతిక ఏంటిది? నీకు ముక్కు పొడకంటే ఇష్టం ఉన్నావుగా? ఇష్టం అంటే కుట్టించుకోటానా? నొప్పిగా ఉందా? బాగుంది. నీకు నచ్చిందిగా, అందుకే నాకు నచ్చింది. ఇప్పుడు తెలుగమ్మాయిలో ఉన్నానా? సీను, తంబురాన్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నీతో అర్జెంటుగా మాట్లాడాలంట, వెళ్ళరా.